స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకే వందనములు తండ్రి. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన దీవెనలతో నింపమని, నా కుమార్తెని ఒక స్పెషల్ వేలో బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మా ఆయన నీకు వందనములు నాయన, స్తోత్రములు. ఈ దినము అనేక ఆటంకములు కలుగుతూ ఉన్నాయి లైవ్లో. మీకు స్తోత్రములు, స్తుతులు స్తుతులు. హల్లెలూయా. ప్రపంచంలో అంటే చాలా విషయాలు బయటికి చెప్పబడతాయి కనుక సాతాను తట్టుకోలేడు. యథార్థాలు బయటకు వస్తాయి కనుక సాతాను ఒప్పుకోడు వాడు. అందుకే మనసుని గడిబిడి చేస్తాడు, ఆత్మని గడిబిడి చేస్తాడు. ప్రపంచ దేశాలలో క్రైస్తవుల మీద హింసలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా. అందుకే అంచె దినాలలో జరగబోయే సంఘటనలు యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకాసు సువార్తలో ఆయన స్పెసిఫిక్గా చెప్పాడు. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు ఎంతో హింసింపబడతా ఉన్నారు. సిరియా దేశంలో, సుడాన్ దేశంలో, సిరియా దేశంలో ఆర్థడాక్స్ చర్చిలో బాంబు పెట్టారు 2025 జూన్ నెలలో. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా అంటే గౌతమాల, ఫించ్ గయానా, వెస్ట్ ఇండీసు వాటిలన్నింటినీ కలిపి లాటిన్ అమెరికా అంటారు. అంటే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉన్న కంట్రీస్ని లాటిన్ అమెరికా అంటారు. లాటిన్ అమెరికాలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా క్రైస్తవత్వం తగ్గుతూ ఉంది. ఆంగ్లో ఇండియన్ చర్చెస్లో వాళ్ళ పాలసీలు మారుతూ ఉన్నాయి. యుఎస్ఏలో గవర్నమెంట్ పాలసీలు మారుతూ ఉన్నాయి. దానివల్ల క్యాథలిక్ చర్చెస్ లీడర్స్ ఎన్నో స్టేట్మెంట్లు బయటకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలు మారటం వల్ల వెస్టర్న్ క్రిస్టియానిటీ ఇప్పుడు తగ్గుతూ ఉంది. క్రిస్టియన్స్ లాటిన్ అమెరికాలో, యూరోప్లో తగ్గుతూ ఉంది క్రిస్టియానిటీ. ఆ యూరోప్లో, ఏషియాలో క్రిస్టియానిటీ పెరుగుతూ ఉంది. అంటే వెస్ట్రన్ కల్చర్ వస్తూ ఉంది. నైజీరియాలో దాడులు జరుగుతూ ఉన్నాయి. పాస్టర్ల ఇళ్ల మీద, చర్చెస్ మీద మత స్వేచ్ఛ లేకుండా బైబిల్ చదివితే నేరం. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఉంది అది. బైబిల్ చదివితే చాలు. అందుకే చైనాలో రహస్య చర్చిలు ఎక్కువ ఉన్నాయి. మొన్న ఈ మధ్య నేను చర్చిని ఇంట్లోనే నడుపుతున్నానంటే అది పెద్ద ఘోరము, నేరము, బందిపోట్లాగా మాట్లాడాడు. తెలిసి తెలియక ఈ మధ్య దైవజనుడిగా అభిషేకం పొందినవాడు. మొట్టమొదట సెంచరీలో ఇంటింట సువార్త చెప్పబడింది. ఇంటింట సువార్త, ఇంటింట వాక్యం విరిచారు, రొట్టె విరిచారు. 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం కూడా విజయవాడలో ఉన్న చర్చిలను కూడా ఇళ్ళ కాడ ఫస్ట్ ఆళ్ళ వరండాలో వాక్యాలు చెప్పి ఆ తర్వాత చర్చిలు కట్టారు. ప్రైమరీ స్టేజ్లో అలాగే ఉంటుంది. ప్రైమరీ స్టేజ్లో పేర్లు హిందూ పేర్లే ఉంటాయి. నా పేరు రవిశంకరే. ఎందుకంటే మొట్టమొదట నేను ప్రభువుని నమ్ముకున్నాను. హిందూ నుంచి కన్వర్ట్ అయినప్పుడు ఫస్ట్ పేరు అలాగే ఉంటుంది. మా పిల్లల పేర్లు క్రైస్తవ పేర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే మేము మొట్టమొదటి నమ్ముకున్నాం కనుక. హల్లెలూయా. కనుక కొంతమంది తెలుసో తెలియకో, అన్నీ తెలుసా అంటే తెలియదు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. కొంత థియాలజీ చదువుతారు, అలాగే థియాలజీ తెలుసు. మాకు యేసు ప్రభు
అనుభవ జ్ఞానం తెలుసు. ఆత్మ ఏది చెప్తే అదే. ఆత్మ నడిపింపుని బట్టే ముందుకెళ్తుంటాం. అయితే అన్ని దేవుడు చెప్పినట్టే జరుగుతుందా అంటే జరగదు. మనము కొన్ని సొంత ఆలోచనలు కూడా గుప్పించి జోడించి చెప్తా ఉంటాం. ఏ దైవజనుడైనా అంతే. ఒక హిందువుల పాపతో చర్చికి వెళ్ళిందని ఛత్తీస్గఢ్లో కాల్ చేశారు, సజీవ దహనం చేశారు. ఇప్పుడు 15 రాష్ట్రాల్లో యేసు ప్రభు మత మార్పిడి ఉండకూడదు అని బ్యాన్ ఉంది. అయితే ఎవరు మతాన్ని మార్చరు, అది మార్గము. సుప్రీంకోర్టులో కేసు ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ప్రకారం నడుస్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ. ఎవరి ఇష్ట దైవాన్ని వారు ఆరాధించుకోవచ్చు, ఎవరి ఇష్టమైన దైవాన్ని వారు సేవించుకోవచ్చు, పూజించుకోవచ్చు, ప్రాపగాండా చేసుకోవచ్చు. అయితే బలవంతంగా మతం మారుస్తున్నారనే ఒక నెపముతో లేనిపోని నిందలు వేసి జైల్లో పెట్టి హింస పెడతా ఉన్నారు. రాజస్థాన్లో ఒక చర్చానికి డబ్బులు ఇచ్చి అది గుడి కింద మార్చారు. ఎక్కువైపోయినాయి, మామూలుగా లేదు. ఒరిస్సాలో ఒక దైవజనుడికి కొంతమంది మతోన్మాదులు వచ్చి ఆవు పేడ తినిపించి జై శ్రీరామ్ అని అనిపించారు. అతను అన్ననందుకు పేడ తినిపించారు, అతన్ని కట్టేశారు, కొట్టారు. రీసెంట్గా జరిగింది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా ChatGPTలో సెర్చ్ చేయండి, ఫోటోలతో సహా వస్తాయి. ఏ పేపర్లో పడిందో అసలు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది, హిందూలో పడింది, ఎన్ని పేపర్లో పడిందో. అది పాస్టర్కి పేడ పెట్టి ఆవు పేడని నోట్లో కుక్కారు అనేక మంది యవనస్తులు వచ్చి. ఇప్పుడు జరుగుతూ ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు పెద్ద చర్చి, నేను చిన్న చర్చి, మేము పెద్దవాళ్ళం, మీరు చిన్న పాస్టర్ అనే వ్యత్యాసం ఇక్కడ ఎక్కువైపోయింది. శుభ్రంగా సేవ చేసుకునేదానికి నువ్వు పెద్ద పాస్టర్, నేను చిన్న పాస్టర్, నువ్వు మీడియము, నువ్వు మోడరేట్ పాస్టర్వి అనే మనకి ఛత్తీస్గఢ్ లాగా, ఒరిస్సా లాగా ఏం ప్రాబ్లమ్స్ లేవుగా, ఉత్తరప్రదేశ్ లాగా, మధ్యప్రదేశ్ లాగా ప్రాబ్లమ్స్ లేవుగా. ఎంత సంతోషముగా మనము సేవ చేసుకోవచ్చు. దేవుడిచ్చిన ఈ తరుణానికి ఆయన స్తుతి చెప్పాలిగా. నైజీరియాలా లేదు కదా. అందరూ ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉండట మనోహరము, సంతోషము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక దారం ఉంటే దాన్ని ఇలా తుంచేయచ్చు, కానీ 3 పేటల దారాన్ని త్వరగా తెంపలేము అని ప్రసంగి సెలవిస్తా ఉంది. కనుక ప్రపంచ దేశాలు చూస్తే చాలా మంది మేము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. యవనస్తులు దేవుడు ఉన్నాడా, మతం అవసరమా అని క్వశ్చన్స్ వేస్తున్నారు ఈ రోజులో. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. మతాన్ని తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి మతంలో జొప్పిస్తున్నారు. క్రమ క్రైస్తవులు, కాపు క్రైస్తవులు, మాది క్రైస్తవులు, మాల క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఇవన్నీ పెట్టి చిన్నాభిన్నం చేస్తా పర్సిక్యూషన్లోకి వెళ్ళిపోతా ఉంది. అందుకే ఇదంతా కూడా, అందుకే దేవుడు మంచి మాట చెప్తాడు. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తాడు చూడండి. లూకాసు వార్త 21 వచనము. లూకాసు వార్త 21 వచనము. ఇది జరగను ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నదని. అయ్యో
నేను అప్పులు పాలైపోయాను, క్రైస్తవుడుగా 30 సంవత్సరాలు పద్ధతిగా జీవించానే, నీతిగా జీవించానే, నా నటక నా పటక నా జీవితము నువ్వు ఎరిగి ఉన్నావు కదా తండ్రి, నాకు ఇంకా అప్పులేంటి, నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా అబ్బాయికి అమెరికా వీసా రావట్లేదు, నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకంటే కింద ఉన్నవారు లంచాలు తీసుకున్నాడు 5 ఇల్లు సంపాదిస్తున్నాడు, నేనేం సంపాదించట్లేదు. ఇవి జరిగితే ఆశ్చర్యపోవద్దు. ఇవన్నీ జరిగితే మీ తలలు ఎత్తుకోనండి. తలలు ఎత్తుకోనంటే కాలు ఎగరాయి మన అది కాదు. ఆయన సిద్ధపరిచినటువంటి పరలోకం ఉంది, దాని కొరకు సంతోషించండి. నీకు ఇచ్చే రక్షణ భాగ్యం ఉంది, దాని గురించి సంతోషించండి. నీకు ఇచ్చే రక్షణ భాగ్యం ఎంత గొప్పది, ఎంత ఆశతో ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ కొరకు భయపడద్దు, జాగ్రత్తగా ఉండాలి, క్రీస్తుతో సంబంధము కలిగి ఉండాలి. అది మీ తలని ఎత్తుకోవడం అంటే. ఇవన్నీ జరుగుతాయి, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు జరుగుతాయి. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. అందుకే చూడండి చైనాలో కూడా రహస్యంగా ఇళ్లలోని ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఎక్కువైపోయింది హౌస్ చర్చలు. మీరు చైనా మొత్తం చూడండి, కొన్ని చోట్ల పర్మిషన్ ఇస్తారు, కతిమాన్ని రహస్యంగా చర్చెస్ ఇళ్లలోనే ఉంటాయి. ఆయన ఎవరో మొన్న పాస్టర్ నాతో అన్నాడు, నాకు చాలా బాధ కలుగుతుంది. 8 ఏళ్ళ నుంచి మేము దేవుడి సేవలో ఉన్నామే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏవో 2 మొక్కలు థియాలజీ మొక్కలు చదివి చెప్తా ఉంటే బాధగా ఉంటుంది. మా కళ్ళెదురుగా వాళ్ళు చచ్చిపోతున్నారు. చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, చాలా మంది కోట్లు పడగెత్తుతున్నారు. సినిమా యాక్టర్ లాగా సూట్లు బూట్లు వీడియోలు వెళ్తా ఉంటే 4 కుర్రాళ్ళు వేసుకోవటం. ఇది కాదు, యేసు ప్రభు ఏ కుర్రాళ్ళని వేసుకోలేదు. అబ్సలోము ఆత్మలవి. చైనాలో రహస్యంగా చర్చెస్ ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి, నైజీరియాలో దాడులు జరుగుతూ ఉన్నాయి, లాటిన్ అమెరికాలో క్రిస్టియానిటీ తగ్గిపోతూ ఉంది, ఆఫ్రికాలో యూరోప్ కంట్రీస్లో క్రిస్టియానిటీ తగ్గిపోతూ ఉంది. ఓవరాల్గా ప్రపంచంలోని కథోలిక విశ్వాసం మీద నమ్మకం తగ్గుతుంది. ఏ దేవుడు లేడు, మేము ఎవరిని నమ్మం అని అంటున్నారు. దేవుడు అనేవాడు లేడు అంటున్నారు యూత్. దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. మతం మీద ఎందుకు మతాన్ని నమ్మాలని అంటున్నారు. యూత్ అంతా మారిపోతా ఉన్నారు, రకరకాల కల్చర్తో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, చూడండి మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనండి. కలవరపడిపోవద్దు. అమెరికా ఎన్నో దేశాలతో యుద్ధం చేయాలని చేస్తుంది కూడా. ఇదివరకు మనము 1971-74లో చైనాతో యుద్ధం చేశాం, కార్గిల్ పాకిస్తాన్తో యుద్ధం చేశాం, భారతదేశం. అమెరికా కువైట్, అమెరికా ఇరాక్ యుద్ధాలు చూసాం, వియత్నాంతో యుద్ధం చేయటం చూసాం, అమెరికా ఇరాక్తో యుద్ధం చూసాం, ఆఫ్ఘనిస్తాన్తో అమెరికా యుద్ధం చేయటం చూసాం. ఇప్పుడు మళ్ళా ఇరాన్ వైపు తీసుకొస్తా ఉన్నాడు ప్రస్తుతం అమెరికా. అమెరికా దేశం వాళ్ళని మనం ఏమనట్లా, ఇది జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. అంచె దినాలలో యుద్ధాలు, యుద్ధ సమాచారము మీరు వింటారు. యుద్ధాలు, యుద్ధ సమాచారం. అయితే ఇది అంతము కాదు, ఇంకప్పుడే లోకం ముగిసిపోయిద్ది అనవాకండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఇది జరగవలసి ఉన్నది కానీ వెంటనే అంతము రాదు. చూడండి, ఇంకా చూడండి మత్తయి సువార్త 24:9 చూడండి. క్రైస్తవులందరూ ప్రయాసం ఎక్కువైపోతాయి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మనము యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్తే శ్రమలు పాలు చేసి చంపేస్తారు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అంటే అందరినీ చంపుతారా అంటే చంపరు, ద్వేషిస్తారు.
ఇక ఈ ప్రభువు నమ్ముకున్నాడు. మా చుట్టం ఒక ఆయన 17 ఏళ్ళు నాతో మాట్లాడాల, మా దగ్గర బంధువు 17 సంవత్సరాలు నాతో మాట్లాడాల, నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని. వాళ్ళు మనల్ని హింసిస్తారట కొంతమంది చుట్టాలు దూరం అవుతారు. వాళ్ళ ప్రేమకు మనం దూరం అవుతాము. మనం సత్యం చెప్పిన పనివాడు కూడా నమ్మడు, మనం యథార్థం చెప్పినా నమ్మరు. మనం ఈ దేవుడు మార్గంలో దేవుడితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు హింసిస్తారు. సొంత అక్క చెల్లెళ్ళు నమ్మరు. తండ్రికి కొడుకుకి సంబంధాలు ఉండవు. అంచె దినాల్లో ప్రేమ కరువైపోద్ది, ప్రేమ చల్లారిపోద్ది. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య దేవుడు ఈ అంచె దినాల్లో జరగబోయేవి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇది యేసుప్రభు చెప్పిన మాటలు నీ చెప్పట్లా. ఇక్కడ చూడండి 24:11. ఇప్పుడు చర్చెస్ లో ఎలాంటి వాళ్ళు వచ్చేస్తున్నారు, పాస్ చేసేవాళ్ళు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎవరిని మోసపరుస్తారు? పలువురిని అంటే అనేక మందిని మోసపరుస్తారంట. ఎట్లా మోసపరుస్తారు? మీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. దేవుడు అలా చెప్పలా. డబ్బు వచ్చేది ఇదే చెప్తాడు, నువ్వు నమ్ముకో, నీ అకౌంట్లో డబ్బు పడిపోద్ది. వాడు దేవుని సంబంధి కాడు. క్రీస్తు యందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడికి శ్రమలు కలుగును. అది వాక్యం. బెరియా సంఘస్థులు ధర్మశాస్త్రమును, అపోస్తుల బోధను, బెరియా సంఘస్థులు ఈ వాక్యమును వీళ్ళు చెప్పింది సరిపోల్చుకున్నారంట, సరి చూసుకున్నారంట. వాక్యంతో సరిగ్గా చెప్తున్నారా లేదా, ధర్మశాస్త్రంలో ఉన్నది కరెక్టే కదా. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళాం, ఆయన చెప్పేది బైబిల్లో ఉన్నది ఒకటే కదా చూసుకోవాలి. నీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంటాడు. అబద్ధం. సిరికి దేవదాసాయి గారు ఒక మాట అన్నాడు, సిరికి స్త్రీకి దూరంగా ఉండు, అప్పుడు నువ్వు విశ్వాసంలో నిలబడతావు, క్రైస్తవ జీవితంలో నిలబడతావు. సిరికి అందుకనే నువ్వు వేడి నీళ్ళగానే నుండు, చల్లనీళ్ళగానే నుండు, నిలువెచ్చ నీళ్ళగా ఉండొద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. నిన్ను ఉమ్మి వేస్తా, జాగ్రత్త, నా దగ్గర త్రాసు ఉంది, నా దగ్గర జల్లెడు ఉంది, జల్లిచ్చేస్తాను, నా దగ్గర చాట ఉంది, నిన్ను చెరుకుతాను, నా దగ్గర జల్లెడు ఉంది, నేను చూశానంటే నువ్వు తేలిపోతావు. నా కుమారి శరీర వ్యామోహాలతో ఇతను అందంగా ఉన్నాడు, ఇతను పర్సనాలిటీ బాగుందన్నా చర్చికి వెళ్ళిపోతున్నారు, అక్కడ మ్యూజిక్ బాగుందన్నా చర్చికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏసీ ఉంది, వాళ్ళు కారులో ఎక్కించుకెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ భోజనం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నిజముగా వాక్యముగా ప్రకటిస్తే ఎక్కువ మంది అక్కర్లా, 5,000 10,000 అక్కర్లా, 2 3 ఉంటే చాలన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? 2 3 నా నామం ఎక్కడ కూడికని ఉంటే అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. మనం 2 3 ఉంటే చాలు, అక్కడ నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ఇంతకంటే సూటి మాటలు, సత్యమైన మాటలు ఎక్కడ దొరుకుతాయండి? అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చేశారు. ఈ లోక సంబంధమైన ఈ లోక మర్యాద చొప్పున అనుసరించొద్దు తిమోతి, జాగ్రత్త. పౌలు రాశాడు ఉత్తరాలు, అవి ఎవరు పట్టించుకోవట్లా. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాశారంటుంటాడు. కాదండి, 1600 సంవత్సరాలు 40 మంది రాశారు. డిఫరెంట్ ఏరియాలో, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో. ఒక వైద్యుడు, 39 మంది యూదులు కలిసి రాశారు. ఎంత గొప్ప! ఏమండి చూడండి, ఇంకా చూడండి, మత్తయి సువార్త 24:11. వాళ్ళు ఎలాంటి బోధలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చే దినాల్లో? 24:11 మత్తయి సువార్త. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమములు విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. నిజంగా గుడ్డు మీద చేసుకొని చెప్పండి, ఇళ్లలోనే అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, తండ్రి పైకి నటిస్తున్నారు, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు, ప్రేమ చల్లారిపోయా నటిస్తా ఉన్నారు. ప్రేమలు లేవు, చల్లారిపోయి.
ఇంకా చూడండి 24:12 మత్తయి సువార్త. కుటుంబాల్లో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. 24:12 చదవండి. మత్తయి సువార్త 24:12. అక్రమం విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ, కుటుంబాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. సంబంధాలు ఉన్నట్లా, దేవుడికి మానవుడికి సంబంధాలు ఉన్నట్లా, రాష్ట్రాల మధ్య దేశాల మధ్య సంబంధాలు ఉన్నట్లా, కొన్ని దేశాలు ఒక గ్రూపుగా, కొన్ని దేశాలు ఒక గ్రూపుగా, ఒక సంఘంలో 4 ఫ్యామిలీలు ఒక గ్రూపు, 4 ఫ్యామిలీలు ఒక గ్రూపు, 4 కులాలు ఒక గ్రూపు, 4 కులాలు ఒక గ్రూపు. ఇదా నేటి సమాజం ఎలా అయిపోతా ఉందో. ఇవన్నీ జరగవలసినవి ఉన్నది. మీరు తలెత్తుకొని ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయనతో సంబంధం కలిగి ఉండండి, ఆయన వైపే చూడండి. ఇంకా చూడండి 24:14 చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా ఆయన సాక్షార్థమై ప్రకటించబడుతుంది. అప్పుడు అటు తర్వాతే అంతం వస్తుంది. ముందు అంతం రాదు. అంచె దినాల్లో జరగబోయేవి యేసుక్రీస్తు తన నోటితో చెప్పినటువంటి మాటలు. 24:36 చూడండి. మత్తయి సువార్త. అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను, తండ్రికి ఒక్కడికే తెలుసు, ఇంకెవడికి తెలియదు. ఏ మనుషుడికైనాను, పరలోకమందల దూతలకైనను, పరలోకంలో నిత్యము నివాసం ఉంటున్న దూతలకైనను, కుమారుడైనను ఎరుగరు, నాకైనను ఎరుగము, కొడుకైనను ఎరగరు. తెలియదు. తండ్రికి ఒక్కడికే తెలుసు. అంటే యేసుప్రభుకే తెలుసు. అంటే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. ఈయన శరీరంతో ఉన్నాడు కనుక ఆ డేటు, తేదీ అవన్నీ చెప్పాల సమయం. లేకపోతే ఈ టీవీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి లైవ్ ఇవ్వబోయారా? అయినా ఫేక్ వస్తూనే ఉన్నాయి. కనుక దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. మనం దేవుడి ప్రేమ కలిగి ఉండాలి, క్షమ కలిగి ఉండాలి. అన్నిటికంటే మోసపోకుండా వాక్యము కరెక్ట్ చెప్తున్నాడా లేదా, ఇగో ఇతడు కరెక్ట్గా ఉన్నాడు అని అంటే అతను చెప్పే వాక్యము మన దగ్గర ఉన్న బైబిల్లో సరిపోల్చుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. ప్రపంచంలో పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది క్రైస్తవుల మీద. కనుక ప్రతి ఒక్కరూ వెరియా సంఘస్థుల్లాగా ఆయన్ని ప్రేమ, ఆయనతో సంబంధము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజమయుడ, వందనములయ్యా. ఆది నుంచి అంతవరకు నడిపించిన దేవా, ప్రపంచ దేశాలలో నాయన కొన్ని దేశాలు క్రైస్తవత్వానికి దగ్గరగా ఉన్నాయి. మీ క్రీస్తు శుభలక్షణాలు కలిగి జీవిస్తున్నారు. కొంతమంది మీకు దూరం అయిపోతున్నారు. కొంతమంది మీకు డివోటీలుగా మారుతున్నారు. మీకు మీ విశ్వాసంలో బలముగా నాటబడతా ఉన్నారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది జైల్లో పెడుతున్నారు. ప్రభు మిమ్మల్ని నమ్ముకున్నవారు కొంతమందిని చర్చెస్ని పడవేస్తున్నారు. అయ్యో, మణిపాల్లో ఎన్నో ఘోరాలు జరిగినాయి. మా దేశంలో మా రాష్ట్ర ప్రధాని, మా దేశ ప్రధాని ఏమి పట్టించుకోలేదు ప్రభు. వారి అలాంటి అధికారుల హృదయమును మరి మార్చమని వేడుకుంటున్నాను ప్రభా. మేలు చేయి ప్రభా. దేశం కొరకు, ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించండి. సర్వ మానవుల కొరకు వచ్చారు. కొంతమంది కొరకే రాలేదు ప్రభా. సర్వ మానవుల కొరకు మీరు త్యాగం చేసి మీ ప్రాణం పెట్టారు. దాన్ని సఫలీకృతం చేసి అందరికీ రక్షణ అందుబాటులో ఉన్నట్లుగా మీ వాక్యం వెదజల్లబడినట్టు సహాయించాను. పరలోక మహిమైశ్వరాలతో నింపమని విప్రీకుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్.